అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా అనల్లా? నేనైతే మంచిగున్నా. మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కుక్కను చంపాలంటే పిచ్చిదాని ముద్రేసి చంపుడు పాలకులకు వెన్నెతోని పెట్టిన విద్యే. మన కాంగ్రెస్ సర్కారు కూడా కాళేశ్వరం మీద కుట్రలను కూడా గట్లనే చేసింది. పిల్లరు గుంగిందన్న సాకు చూపించి ప్రాజెక్టే పనికిరాదన్న విష ప్రచారానికి తెరలేపింది. రిపేర్ చేయించేదానికి రిపేర్ సాధ్యం కాదని బొంకింది. కానీ ఇవాళ ఏమైంది? రిపేర్లు చేయించినాక మళ్ళా అదే కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఎప్పట్లెక్కనే సంసిద్ధమైంది. చెరిపేస్తే జరిగేటియా కేసీఆర్ ఆనవాళ్ళు. కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు వన్నినా అవన్నీ పారలేదు. కాళేశ్వరం ఎప్పటోలే మళ్ళా తెలంగాణ భూములను దడిపి దూపదీర్చబోతున్నది. కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మీద మంత్రి రామన్న సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ పెట్టిండు. వలస పాలన తమ ప్రాంతాలకు తరలించుకుపోతున్న కృష్ణా గోదావరి జలాలను ఇక్కడి బీళ్లకు మళ్లించి నెత్తురొలుకుతున్న నేలపై పచ్చని పైరులను హరిత వనాలను సృష్టించాలని, కోటి రతనాల వీణ తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలని, మా నీళ్లు మాకేనని మర్లబడ్డ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతిరూపంగా నీటి తావుల కోసం తమ మేధస్సులను మదించి తొవ్వలు వెతికిన ఈ ప్రాంత ఇంజనీర్ల కృషి ఉద్యమ నేత మహాసంకల్పం నుంచి ఉద్భవించిందే ఈ మహా కాళేశ్వరం. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తెలంగాణ తెరలైపోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకర బుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి కన్ను గుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం. తలాపున గోదావరి గలగలవారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చిలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం. దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్కు పునర్జీవమిచ్చిన పుణ్యవరం కాళేశ్వరం. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాం సాగర్కు నిండుకుండలా మార్చే అండదండ కాళేశ్వరం. మండు టెండలల్లా చెరువులను మత్తళ్లు దుంకిచ్చిన మహత్యం కాళేశ్వరం. మా తపనకు ఆలోచనకు అన్వేషణకు జల దౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక బరాజు కాదని తెలియని మీ అజ్ఞానం. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం, సరిదిద్దుకోగలం. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం. మీ ఏడుపే మా ఎదుగుదల అనుకుంటా కాంగ్రెస్ సర్కార్కు వాతలు వెట్టుడే కాదు, వాస్తవాలను జనాల కళ్ళ ముందించిండు కేటీఆర్ అన్న. కాంగ్రెస్ పాలనల సంతోషంగుంది ఎవలయ్యా అంటే పైరవీకారులు, దోపిడీగాళ్ళు, దళారీగాళ్ళు, దందాలు చేసేటోళ్ళు. మరి ఏడుస్తున్నది ఎవలయ్యా అంటే ఓటేసి మార్పు కావాలి అని కోరుకున్నోళ్ళంతా. రైతుల నుంచి విద్యార్థుల దాకా రోడ్ల మీదకి రానోళ్ళు లేరు, సర్కారును సాపియనోళ్ళు లేరు. తిరిగి వచ్చిన కోడి పుంజు ఇంటికాడున్న పుంజును ఈడ్చి తన్నిందాట. అగో గట్లనే ఉన్నదట సర్కారోళ్ళ తీరు. ఈ సర్కారు ఏలుబడిలో అందరు ఏడుపే గాని సంబురంగా ఉన్నోళ్ళు ఒక్కరు లేరు. అటు యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్లకు కూడా సర్కారు మీద గరమైనరు. 2వ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షల టైంలో డిఎస్సి, గ్రూప్ 2, సెట్, నెట్ అసొంటి పరీక్షలు పెడితే మేము ఎట్లా రాయాలి? అందుకే పరీక్షలు అయినాక పెట్టాలి, సెట్లన్నీ వాయిదా వేయాలి అనుకుంటా నిరసనకు దిగినరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. రోడ్ల మీదకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ గాలబెట్టిండ్రు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్ష చూయిస్తాంది. ఇన్ఛార్జ్ వీసీ నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా మంత్రి తక్షణమే ప్రభుత్వం యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అనుకొచ్చిండ్రు. ఆడ నిరుద్యోగుల సమస్యలు తీర్వనీకే సర్కారుకు తీరువాటం లేదు. ఇక చదువుకునే మీ సమస్యలు ఏడబట్టించుకుంటుంది. అట్టిగా ఒర్రి నోర్లు పోవుడు తప్ప ఏం పాయిద లేకుండా అయిందని అనుకుంటుర్రట. ఎవరి నీడ పడద్దని కేసీఆర్ సారు వాళ్ళను రాష్ట్రంలోనే లేకుండా తరిమి కొట్టిండో, ఎవ్వరి కన్ను పడద్దని వాళ్ళని కరకట్ట దిక్కు ఉరికిచ్చిండో, ఎవ్వరు మన రాష్ట్రం దిక్కు చూడాలనంటేనే బుగులు పడేటట్టు భయం పుట్టించిండో, వాళ్ళకే సాదర స్వాగతం చెప్పి తెలంగాణ జుట్టును అలా చేతుల్లో పెట్టే ఇగురం చేస్తున్నట్టే ఉన్నాడు రేవంత్ సారు. మొన్ననే చెప్పుకున్నాం కదా, తెలంగాణలో జీవమైన సైకిల్ పార్టీకి జీవగంజి పోసి బతికిస్తుండు రేవంత్ రెడ్డి సారు అని. ఆ కాన్ఫిడెన్స్ తోటే తెలంగాణలో కూడా పోటీ చేస్తామని బాబు సారు ప్రకటించిండు అని అన్నట్టే అదే నిజమైతాంది. ఒక కేసీఆర్ గద్ద దిగిపోగానే మళ్ళా తెలంగాణ మీద వాలిపోయేందుకు తయారైండు ఆంధ్ర చంద్రం సారు. విభజన సమస్యల పరిష్కారం అనే ఫ్యాన్సీ పేరు మీద ఇద్దరు అధికారికంగా మిలాఖతయ్యే కార్యం పెట్టుకుండ్రు. ఈ నెల 6 తారీఖు నాడు గురు శిష్యులు ఇద్దరు కలుసుకోబోతున్నారు. విభజన సమస్యలాట ఏమున్నాయి, ఇంకా ప్రధాన
సమస్యలన్నీ తీరిపోయినాయి. ఎవరి సంధాన వాళ్ళు బతుకుతున్నారు. నీళ్ల కాడ కిరికిరి పెడుతున్నదే ఆంధ్ర సర్కారు. మన తెలంగాణ నీళ్ల మీద పెత్తనం ఎట్లయినా కేంద్రానికి అప్పజెప్పింది గొప్ప చేతనైన సర్కారు. ఇక ఇప్పుడు బాబు సారే కలుసుకోవాలని ఉందని లేఖ రాయంగానే ఎగిరి గంతేసి ఓ అదెంత పని, మిమ్మల్ని కలిసేందుకు మాకు కూడా గంతే సంబురంగా ఉందనుకుంటా రేవంత్ సార్ కూడా లెటర్ రాసి సహచరుని మీద గారిపోతున్న పాయిరాన్ని ప్రదర్శించినట్టే ఉంది అని అనుకోవట్టిండ్రు వీళ్ళిద్దరి మీటింగ్ గురించి ఎరకైనోళ్ళు. 9 రోజుల సంధి నిరుద్యోగుల సమస్యలు తీర్చాలనని నిరుద్యోగ జేఏసీ లీడర్ మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షకు దిగిండు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మన సర్కారోళ్ళు. వాళ్ళ సంధాన వాళ్ళే పోతారన్నట్టున్నారు తప్ప ఒక్కలంటే ఒక్కలొచ్చి డిమాండ్ తీరుస్తామని చెప్పలేదు. నిరుద్యోగ సమస్యలు తీర్చుట్లా సర్కారు చిత్తశుద్ధి ఏ పాటి ఉన్నదో మోతీలాల్ అన్న దీక్షను పట్టించుకోనప్పుడే అర్థమవుతున్నది. 9 రోజుల సంధి దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించిండు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, ఈ 9 రోజులల్లా ఒక్క ఉద్యోగం పెరగలేదు కానీ కాంగ్రెస్ నాయకుల ఉద్యోగాలు మాత్రం వెచ్చుకుంటుర్రని అనుకొచ్చిండు. గ్రూప్ 1 బలిష్ట 100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు అడగలేదు. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా ఉన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నేను 2 లక్షలు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచనలు ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవి ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, ఈటెల రాజేందర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, నాగేష్ రెడ్డి గారికి, ఇటు సైడ్ మన రాజు ఉద్యమ రెడ్డి గారికి, బక్క జడ్సన్ అన్న గారికి, పృథ్వీ అన్న గారికి, సంజీవ్ నాయక్ సేవల సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజాలింగం అన్న గారికి, మిగతా మన రాజాలింగం అన్న ఊరి చేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన, తాగకుండా చేసిన, రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో, మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరిని నాకు హక్కు ఉంది. మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ లాక్కున్నాను. నా ఫోన్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం మీకు ఏం రీజన్ ఉంది? ఎవరు అసలు మీకు హక్కు ఏముంటుంది? నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ చేశాను. ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులను పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే అన్నం నీళ్లు బంద్ చేసి 9 రోజుల దీక్ష చేస్తే అన్న పానమంతా కుసకుస అయింది. దీక్ష చేస్తుట్లా కిడ్నీ లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడిచినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని అనుకొచ్చిండు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండ్రు. గ్రూప్ 1 1:100% చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలి. డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం. కానీ సర్కార్ అసలే పట్టించుకుంటలేదని గరమైండు మోతీలాల్ అన్న. రోజు ముఖ్యమంత్రి ఇంటికి పోయి మోకాల మీద కూర్చొని నిరసనలు చిప్పబట్టుకొని అడుక్కదిన్నా దేకుతలేరు. నువ్వు దవాఖాన్ల దీక్ష చేస్తే ఎవరుగా అంతరే అన్న? నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకింత భృతి దొరుకుతుంది. ఇక మీ గురించి వాళ్ళకెందుకు? వాళ్ళ టార్గెట్ వాళ్ళు చేరుకున్నారు. నిరుద్యోగుల ఎన్ను మీదకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పదవులు ఎక్కిండ్రు. అలవాటైన తీర్లనే మొండి చేయి చూపించిండ్రు అని గరమైతుండ్రు నిరుద్యోగులు. ఇగో ఇవ్వల్ల అయ్యేలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు
వరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ శనార్థి.